అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఒక చాలా ఆసక్తికరమైన విషయం గురించి మాట్లాడుకుందాం. అదేంటంటే, గొప్ప గొప్ప కథలన్నింటి వెనుక ఒకే రకమైన రహస్య నిర్మాణం ఉంటుందన్నమాట. అసలు ప్రపంచంలో మనల్నంతగా ఆకట్టుకునే కథల వెనుక ఉన్న ఆ సీక్రెట్ ఫార్ములా ఏంటో చూద్దామా? పదండి, ఆ రహస్యాన్ని ఛేదిద్దాం. ఈ ఒక్క మాట వినగానే దీని వెనక ఎంత పెద్ద కథ ఉండి ఉంటుందో అనిపిస్తోంది గదా! అసలు ఈ మాట ఎందుకనాల్సొచ్చింది? దీని వెనుకున్న డ్రామా ఏంటి? ఈ విశ్లేషణలో మనం అన్ని విషయాలు తెలుసుకుందాం. సరే, మన విశ్లేషణలో మొదటి భాగానికి వచ్చేసాం. ముందుగా సోమయ్య అనే ఒక వ్యక్తి, అతని కుటుంబం గురించి ఓ కథ విందాం. ఈ కథ మనల్ని ఆలోచింపజేయడమే కాదు, గొప్ప కథల వెనుక దాగి ఉండే ఆ సీక్రెట్స్ ఏంటో కూడా మనకు పరిచయం చేస్తుంది. మన కథకు హీరో ఇతనే, సోమయ్య. వయస్సు 65. భార్య చనిపోయింది. 2 కూతుర్లకు పెళ్ళిళ్ళు కూడా అయిపోయాయి. ప్రస్తుతం రామన్నపేటలో ఒంటరిగా ఉంటున్నాడు. కథకు ఇది నేపథ్యమనమాట. ఇక్కడే అసలు కథ మొదలవుతుంది. ఓ రోజు ఉదయం పెద్ద కూతురు కృష్ణవేణి వచ్చి చూస్తే సోమయ్య మంచం మీద స్పృహ లేకుండా పడియున్నాడు. అంతే, అతను చనిపోయాడని ఆమె పొరబడింది. ఈ చిన్న అపార్థంతో ఇంట్లో ఎలాంటి గందరగోళం మొదలైందో మీరే చూడండి. ఇక్కడే అసలు నాటకం మొదలైంది. చెల్లెలు రాకముందే కృష్ణవేణి, ఆమె భర్త వాళ్ల దురాశను బయటపెట్టారు. తండ్రి వస్తువుల్ని పంచుకోవటం మొదలుపెట్టారు. కొత్త బూట్లు, ఓ విలువైన వాచ్, ఆఖర్కో ఖరీదైన ఇనపపెట్టెను కూడా. వాళ్ల పేరాశ ఏ రేంజ్లో ఉందో అర్థమవుతోంది కదా. ఇక ఇప్పుడు రెండో జంట కూడా ఎంటర్ అయింది. చిన్న కూతురు పద్మిని, ఆమె భర్త సందీప్ కూడా వచ్చారు. పాపం, వాళ్లు కూడా దుఃఖించడం కన్నా ఆస్తి పంపకాల మీదే ఎక్కువ ఇంట్రెస్ట్గా ఉన్నట్టే కనిపిస్తున్నారు. దీంతో కుటుంబంలో టెన్షన్ ఇంకా పెరిగింది. కథలో టెన్షనిప్పుడు పీక్స్కి చేరింది. వాళ్ల మనవరాలు మోహినీని తాతగదిలోకి తాళాలు తీసుకురమ్మని పంపారు. కాని ఆ అమ్మాయి భయంతో వణికిపోతూ తిరిగొచ్చి ఒక్క మాట చెప్పింది. అందరూ షాక్. తాతయ్య లేస్తున్నారు. ఇక ఇక్కడే అసలు ట్విస్ట్. చనిపోయాడనుకున్న సోమయ్య హాయిగా నడుచుకుంటూ వాళ్ల ముందుకొచ్చి నిలబడ్డాడు. ఆశ్చర్యంతో నోట మాట రాకుండా నిల్చున్న కుటుంబాన్ని చూసి, ఏంటి, మీరంతా ఇక్కడెందుకున్నారు అనడిగాడు. ఆ క్షణంలో వాళ్ల ఫేసులు ఎలా పెట్టారో ఊహించుకోండి. సరే, కథ అయితే విన్నాం కదా. ఇప్పుడు అసలు విషయానికొద్దాం. ఇంత సింపుల్గా ఉన్న ఈ కథ మనల్ని ఎందుకు అంతలా ఆకట్టుకుంది? దీని వెనుకొన్న ఆ సీక్రెట్ స్ట్రక్చరేంటో ఇప్పుడు బయటపడదాం. ఒక్క క్షణం ఆలోచించండి. ఇది మామూలు ఫ్యామిలీ డ్రామానే, కాని మనల్ని ఎందుకింతలా కట్టిపడేసింది? కేవలం అందులో ఉన్న డ్రామా వల్లేనా? లేక కథ చెప్పే విధానంలో మనకు తెలియని ఏదైనా ఫార్ములా దాగి ఉందా? అసలు విషయమేంటంటే, ఈ కథ సక్సెస్ అవ్వడమనేది యాక్సిడెంట్ కాదు. దీని వెనుక ఒక పక్కా ప్లానింగ్ ఉంది. ఒక నిరూపితమైన, చాలా శక్తివంతమైన కథన ఫ్రేమ్వర్క్ను ఈ కథ కరెక్ట్గా ఫాలో అయింది. అందుకే ఇది అంత ఎఫెక్టివ్గా ఉంది. ఇక్కడే అసలు రహస్యం బయటపడుతుంది. ఈ టేబుల్ చూడండి. కథ నిర్మాణం ఎంత క్లియర్గా ఉందో. సోమయ్య ఒంటరి జీవితం, అదే సందర్భం లేదా కాంటెక్స్ట్. కూతుర్ల దురాశ, వాళ్లు చేసే పనులు, అది కథాంశం లేదా ప్లాట్. అతను మళ్లీ బతికి రావడం, అదే పతాక సన్నివేశం అంటే క్లైమాక్స్. ఇక వీలునామా మారుస్తాను అనడం, అదే ముగింపు. చూసారా, ప్రతీదీ ఒక పద్ధతి ప్రకారం అమర్చారు. సరే, ఇప్పుడు ఈ ఫ్రేమ్వర్క్ను ఇంకా సింపుల్గా ఎవరైనా సరే ఏ కథ రాయడానికైనా ఉపయోగించేలా కొన్ని స్టెప్స్గా చూద్దాం. ఇది ఒక రకంగా కథ రాయడానికి రెడీమేడ్ రెసిపీ లాంటిదనమాట. ముందుకు వెళ్లే ముందు కథ అంటే ఏంటో క్లియర్గా అర్థం చేసుకుందాం. కథ అంటే కేవలం కొన్ని సంఘటనల సమాహారం కాదు. దానికి ఒక ఉద్దేశం ఉంటుంది. చాలాసార్లు ఒక నైతిక సందేశాన్ని ఇవ్వడానికి కథను ఉపయోగిస్తారు. ఇక్కడ చూడండి, ఏ గొప్ప కథకైనా ఈ 5 బేసిక్ స్టెప్స్ ఉంటాయి. ఫస్ట్, సందర్భాన్ని సెట్ చేయాలి. ఆ తర్వాత పాత్రలను పరిచయం చేయాలి. నెక్స్ట్, కథాంశాన్ని పెంచుతూ దాన్ని క్లైమాక్స్కి తీసుకెళ్లి ఫైనల్గా ఒక మంచి ముగింపివ్వాలి. ఈ 5 దశలే ప్రపంచంలోని ప్రతి గొప్ప కథ వెనుకున్న ఫౌండేషన్. ఇక మనం చివరి సెక్షన్కి వచ్చాం. ఈ ఫ్రేమ్వర్క్ను ఉపయోగించి ఒక కథను మన సొంత అవసరాలకు, మన కల్చర్కు తగ్గట్టుగా ఎలా మార్చుకోవచ్చో ఇప్పుడు చూద్దాం. ఓ సర్ప్రైజింగ్ విషయం చెప్పనా? మనం ఇంతసేపు విన్న సోమయ్య కథ ఒరిజినల్ కాదు. ఇది ద డియర్ డిపార్టెడ్ అనే ఒక ఫేమస్ ఇంగ్లీష్ నాటకం నుంచి మన సంస్కృతికి తగ్గట్టుగా మార్చబడింది.
దీన్ని బట్టి ఈ ఫ్రేమ్వర్క్ ఎంత పవర్ఫుల్లో అర్థం చేసుకోవచ్చు. ఒక కథను మనకు తగ్గట్టు మార్చుకోవాలంటే ఇక్కడ కొన్ని సింపుల్ రూల్సున్నాయి. పాత్రల పేర్లు, ఊర్ల పేర్లు, దొంగిలించిన వస్తువులు ఇలాంటి వివరాలను మన లోకల్ వాతావరణానికి సూట్ అయ్యేలా మార్చడం ద్వారా ఏ కథనైనా మనం సొంతం చేసుకోవచ్చు. చివరికి సోమయ్య తన కథకు తానే డైరెక్టర్ అయ్యాడు. కూతుర్లకు గట్టిగా బుద్ధి చెప్పి తన జీవితం మీద పూర్తి కంట్రోల్ తీసుకున్నాడు. హోటల్ నడిపే రంగమ్మను పెళ్లి చేసుకుంటానని, తన ఆస్తిని తనతో ఉండేవారికే ఇస్తానని క్లియర్గా చెప్పేశాడు. ఇక ఇది కథకు పర్ఫెక్ట్ ఎండింగ్. సోమయ్య తన కూతురితో చెప్పిన ఈ మాటలో ఎంత సెటైర్ ఉందో కదా. థ్యాంక్స్ అమ్మా, ఇనపపెట్టెను కిందకు దించినందుకు. దాన్ని రంగమ్మ రోటల్కి తీసుకెళ్లడం నాకు ఈజీ అవుతుంది అన్నాడు. వాళ్ల దురాశే వాళ్ళకి ఎలా రివర్స్ అయిందో ఈ ఒక్క మాటతో చెప్పేశాడు. సో మనం గుర్తుంచుకోవాల్సిన కీ పాయింట్ ఇదే. ఈ కథన నిర్మాణమనేది కేవలం కథలను విశ్లేషించడానికి మాత్రమే కాదు, కథలు రాయాలనుకునే ప్రతి ఒక్కరికీ ఇదొక పవర్ఫుల్ టూల్. ఇది మనకు కొత్త కథలను క్రియేట్ చేసే పవర్ ఇస్తుంది. ఇప్పుడు ఈ పవర్ఫుల్ బ్లూ ప్రింట్ మీ చేతిలో ఉంది. మరి ఇకపై మీరు చూసే సినిమాలో అయినా, చదివే పుస్తకంలో అయినా ఈ స్ట్రక్చర్ను గమనించగలరా? మీ చుట్టూ ఉన్న కథల్లో దాగి ఉన్న ఈ ఫ్రేమ్వర్క్ను వెతకడం ఇప్పుడే మొదలుపెట్టండి.